నాగార్జున గారికి చాలా బాగుంది. అండ్ ఫైట్ సీన్స్ అభిమానులకు మాకైతే ఇంకా సరిపోలేదు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని ఎంతసేపు ఉన్న ఆకలి మీద ఉన్నాం కదా. ఎందుకంటే నాగార్జున గారిని ఈ పాత్రలో ఈ రేంజ్లో చూడడమే మాకు ఎదురు చూస్తున్నాం, ఆకలితో ఉన్నాం, ఎదురు చూస్తున్నాము. అండ్ తర్వాత అది శివ చైన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఫ్యాన్స్ కోసమే మాకు ఆ సీన్ పెట్టారు. దాని అమ్మ జీవితం గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఇంకా అది చూడాల్సింది మ్యాక్స్లో కాదు, ఇక్కడ కాదు, దేవిలో కానీ మల్లికార్జునలో కానీ బ్రహ్మరంపులు అక్కడ చూడాలి. సో గూస్ బంప్స్ వచ్చేసాయి, మామూలుగా లేదు. ఎలా ఉంది మన బాస్ సినిమా అంటే మేము కింగు అంతే కింగు. సో 5 అభిమానులు ఎంత ఇస్తామయ్యా, మేము అభిమానులు 5 అనే అంటాం, ఇంకా తగ్గించాం. 1 పాయింట్ తగ్గడానికి కూడా ఉండదు. ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరూ సంక్రాంతికి నాగార్జున గారి నా సామి రంగం మూవీ చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మా బాస్ కింగ్ నాగార్జున గారికి శుభాకాంక్షలు ఈ మూవీ హిట్ కొట్టినందుకు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఎత్తుకుతున్నాను యాక్చువల్గా. హాయ్, నా పేరు గోపాల్ అండి. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా గురించి ఇంకా వేరే చెప్పేది లేదు. ఈ సంక్రాంతికి హనుమాన్ మూవీకి ఏమన్నా పోటీ ఇచ్చే సినిమా ఉందంటే ఇదే. ఈ సినిమా డైరెక్షన్ విషయానికి వస్తే విజయ్ బిన్ని గారికి అతను బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివినప్పటికీ ఒక కొత్త డైరెక్టర్కి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఎలా ఛాన్స్ ఇచ్చారు, ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్కి నాగార్జున గారు ఛాన్సులు ఇచ్చారు. అలాగే విజయ్ బిన్ని అని చెప్పేసి ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు. ఇతను డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా కూడా అసలు చాలా తక్కువ అనే చెప్పాలి. అసలు ఒక కొత్త డైరెక్టర్ సినిమా తీస్తున్నట్టే లేదు. అసలు ఏదో బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా అసలు ఎక్కడ కనెక్టివిటీ పోకుండా దాన్ని ఏమంటారు సీన్ టు సీన్ బాగా దాన్ని ఏమంటారు టైట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు, టైట్గా తీశారు కూడా. డైరెక్టరు ఈ సినిమాతో దాన్ని ఏమంటారు పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అతని కెరీర్లో ఇది దాన్ని ఏమంటారు కెరీర్ స్టార్టింగ్ పాయింట్ అయినప్పటికీ చాలా బాగా తీశారు. ఇంకా హీరో గురించి చెప్పాలంటే అసలు నాగార్జున గారిని ఈ సినిమాలో నేను చూస్తుంటే నాకు ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది. ధనుష్ గారే మళ్ళీ ఈ సినిమా చేశారన్నట్టు అనిపించింది. ధనుష్ గారికి ఒక అసురను, రంగస్థలంలో రామ్ చరణ్ గారు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఎలా అయితే మాస్ లుక్లో కనిపించేసి ఆ కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే ఫైట్లు ఎలా ఉంటాయో అలానే ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది.